జర్నలిజాన్ని అడ్డం పెట్టుకొని ఎంత నీచంగా ఎంత దుర్మార్గంగా వ్యవహరించవచ్చో ఈ వార్త చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఓఎస్డీగా ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఇప్పుడు కేసులో అరెస్ట్ అయ్యి ఉన్నారు కదా. ఈయన అప్పట్లో 2001లో మోనికా బేడి గుర్తుంది కదా, మన తాజ్మహల్ హీరోయిన్ అబూ సలేం, ఈ మాఫియా డాన్ లవరు, వీళ్ళిద్దరికి నకిలీ పాస్పోర్ట్లు జారీ చేసిన సందర్భంలో ఈయన తహసీల్దార్గా ఉన్నారంట కృష్ణమోహన్ రెడ్డి. సో అప్పుడు ఆ కేసులో ఈయనే ఆమెకి నకిలీ పాస్పోర్ట్ ఇప్పించాడు అనే కోణంలో వండి వారుస్తూ ఉన్నాడు కదా. ఆ తర్వాత అప్పుడు కర్నూలు జిల్లా ఎస్పీగా పిఎస్ఆర్ ఆంజనేయులు, అంటే సీతారాం ఆంజనేయులు గారు ఉన్నారు. అంటే వీళ్ళిద్దరు కలిసి చేశారు దీన్ని అన్నట్టు చిత్రీకరించడం. సరే, నాది ఒకటే ప్రశ్న, 2001లో ముఖ్యమంత్రి గారు ఎవరు? అప్పుడు ఆ జిల్లా మంత్రులు ఎవరు? కర్నూలుకి కడపకి మంత్రులుగా ఎవరున్నారు? ఇన్ఛార్జి మంత్రులుగా వాళ్ళని బాధ్యులుగా చేయొచ్చా? పైగా ఈ ఐఏఎస్ రెడ్డి గారు అప్పుడు నేను సాక్షిగా ఉండి తప్పించుకున్నారట. ఆర్ఐ మహమ్మద్ యూనస్ ఎవరో ఉన్నారు. ఆర్ఐ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానూ ఆయన ఇచ్చిన నివేదిక ఆధారంగానూ నేను రెసిడెంట్ సర్టిఫికెట్ ఇచ్చాను అని. అసలు ఎంఆర్ఓలు రెసిడెంట్ సర్టిఫికెట్లు, క్యాస్ట్ సర్టిఫికెట్ ఎట్లా ఇస్తారు? అప్పుడు ఎంఆర్ఓలే కదా. ముందు విలేజ్ అసిస్టెంట్ సైన్ చేస్తుంది. ఎవరన్నా సంతకం, మాకు రెసిడెంట్ సర్టిఫికేట్ కావాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి అంటే విలేజ్ అసిస్టెంట్ ఆర్ఐ దగ్గరికి పంపిస్తారు. ఆర్ఐ చూసి సైన్ చేసి ఎంఆర్ఓ దగ్గరికి పంపిస్తారు. ఎంఆర్ఓ దగ్గరికి డైరెక్ట్ కూడా వెళ్ళవు. ఇవన్నీ మనకు తెలిసిందే. ఒక పేపర్ని ఇలా అడ్డంగా పెట్టి పొడుగ్గా చేసి ఒక పెద్ద బౌండ్ పుస్తకంలో పెట్టి లోపలికి తీసుకుపోతారు. ఇదన్నీ బ్రిటిష్ కాలం నుంచి సాగుతుంది సంప్రదాయం. అలా తీసుకపోతే ఆయన విలేజ్ అసిస్టెంట్ ఆర్ఐ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చూసి ఈయన జస్ట్ సంతకం పెట్టి పంపిస్తాడు అంతే, చూడను కూడా చూడదు. పక్కన ఈ తీసుకెళ్ళిన ప్యూను బయటికి తీసుకొచ్చి ఇవన్నీ సాయంత్రానికి ఉదయం వచ్చిన కక్షిదారులందరికీ, ఎవరు అప్లై చేసుకున్న వాళ్ళందరికీ రబ్బర్ స్టాంపులు వేసి తీసుకొని అలా ఒక 100 వసూలు చేసేవాడు ఆ ప్యూను. ఎవరినైనా అడగండి, ఏ ఎంఆర్ఓ ఆఫీసులో అయినా జరిగినాయి అప్పట్లో 2001లో. లేదు, లంచాలు తీసుకోవట్లేదు, చాలా స్వచ్ఛంగా వ్యవహరించారంటారా? సరే, స్టాంప్ వేసి ఈ ప్యూన్ గారు ఇస్తే వీళ్ళందరూ బయటకు వచ్చేవాళ్ళు. వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికెట్లు, వాళ్ళ రెసిడెంట్ సర్టిఫికెట్లు, ఇన్కమ్ సర్టిఫికెట్లు, ఇది సర్టిఫికెట్లు ఇచ్చే తీరు అప్పట్లో ఏంటి, ఇప్పటికి కూడా అదే సాగొచ్చేమో. కంప్యూటరైజేషన్ చేసింది కాబట్టి ప్రింట్అవుట్ ఇస్తారేమో, కానీ అప్పట్లో జరిగింది అది. అలాంటిది అంటే ఏం లేదు. ఇప్పుడు అరెస్ట్ కాబడిన వాళ్ళు దుర్మార్గులు అబ్బా, చాలా దుర్మార్గులు అని ఒక కలరింగ్ ఇచ్చే ప్రక్రియ అన్నమాట. మరి ఈ తెలివిమంతుడికి ఆ డేట్ రాశాడు కదా, 2001 ఏప్రిల్ 9 అని. అప్పుడు ముఖ్యమంత్రి గారు ఎవరండి? అప్పుడు ఆ జిల్లా మంత్రులు ఎవరు? అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ బాధ్యుల ఆ నకిలీ పాస్పోర్ట్లకి? రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆధారంగా ఇప్పుడు పాస్పోర్ట్ జారీ చేశారంటే, పాస్పోర్టు అప్పట్లో ఎంత కఠినంగా ఉండేదో తెలుసా? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన శాఖకి పాస్పోర్ట్ జారీ చేసి దానికి సంబంధించి ఒక ఐడి పార్టీ కానిస్టేబుల్ ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు. ఆ వ్యక్తి ఎంక్వైరీకి వచ్చేవాళ్ళు. ఎంక్వైరీకి వచ్చి ఉన్నాడో లేదో చూసుకునేవాడు. ఇవన్నీ నేను స్వయంగా అనుభవించాను పాస్పోర్ట్ తీసుకుంటున్నా. ఎలానో తెలుసా? నేను మీ డిగ్రీ గురించి చెప్పండి అంటే బీఈడీ కూడా చేసేవాళ్ళం గుంటూరులో. అంటే మీరు గుంటూరులో కదా ఉన్నది, గుంటూరు నుంచి కూడా రెసిడెంట్ సర్టిఫికేట్ తీసుకురండి అంటే మనం ఉన్న చోట నుంచి గుంటూరుకి డైలీ జర్నీ చేసి చదువుకోవడానికి వెళ్ళి వస్తే వాడు అడిగింది, ఆ కానిస్టేబుల్ గాడు అడిగింది, మీరు ఈ 6 గంటల సమయం గుంటూరులో ఉంటారు కదా, గుంటూరు నుంచి రెసిడెంట్ సర్టిఫికేట్ తీసుకురండి అట. బుద్ధున్నోడు ఎవడైనా అడుగుతాడా? ఇక్కడ నివాసం ఉంటూ నేను ఫలానా డిగ్రీ కోసం అని కాలేజీకి వెళ్ళి వస్తున్నాను అంటే ఆ ఊర్లో రెసిడెంట్ సర్టిఫికేట్ కావాలనేది. ఇదంతా దేనికోసం తెలుసా? నాకు ముందే చెప్పారు, వాడు వస్తాడరా బట్టతలోడు, వాడు కానిస్టేబుల్, వాడు అవి కావాలని అడుగుతాడు, అంతా అవుతుంది, వాడు ఒక 1000 రూపాయలు తీసుకొని వెళ్ళిపోతాడు చివరికి అని. అదే జరిగింది. ఇది మా చుట్టుపక్కల ఏరియాలో వాళ్ళందరికీ తెలుసు పాస్పోర్ట్లు ఎలా ఇస్తారని. అప్పట్లో ఏదో ఉత్సాహం అనమాట. నిజంగానే ఎలా పోతున్నాం ఫారిన్, మనల్ని రమ్మంటున్నారు అక్కడ వాళ్ళందరూ అన్నాడు. ఆ తర్వాత పాస్పోర్ట్
రెన్యువల్ చేసుకున్నాం, ఇంకా రెన్యువల్ చేసుకున్నాం, ఇక చిరాకు పుట్టి ఎక్స్పైరీ డేట్ అయినా కూడా వదిలేసాం అన్నమాట. ఇది పాస్పోర్ట్ జారీ చేసే విధానం. ఇందులో తహసీల్దారుగా ఆయన ఇచ్చిన రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆధారంగా పాస్పోర్ట్ జారీ చేశారా? ఆ రెసిడెన్స్కి వెళ్ళి వీళ్ళు ఉంటున్నారో లేదో కనుక్కోవాల్సిన అవసరం అయితే పోలీస్ శాఖది కాదా? అంటే జస్ట్ లైక్ దట్ ఊరక వీళ్ళిద్దరూ ఇంతటి నీచులు దుర్మార్గులు అని చెప్పే ప్రక్రియ అది. ఆ లెక్కను చూస్తే మరి నేను ఇప్పుడు అడిగాను కొన్ని ప్రశ్నలు. అప్పుడు మంత్రులు ఎవరు, అప్పుడు ముఖ్యమంత్రులు ఎవరు, ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ శాఖ మంత్రి ఎవరు, ఈ పాస్పోర్ట్లు జారీ చేసే శాఖ ఎవరి ఆధ్వర్యంలో ఉంది, ఇవన్నీ కూడా రాయండి. మీకు ఈ కేసులో పైగా వెంటనే అది రాసేసి ఇప్పుడు ఈ కృష్ణమోహన్ రెడ్డి మన లిక్కర్ సిండికేట్ దాంట్లో అరెస్ట్ అయ్యాడు, లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యాడు, పిఎస్ఆర్ ఆంజనేయులేమో కాదంబరి జత్వాని కేసులో అరెస్ట్ అయ్యి లోపల ఉన్నారు. ఆ కేసుల గురించి రాసుకో, ఏ సెక్షన్ కింద కేసు పెట్టారు, ఎంత శిక్ష పడవచ్చు అది రాసుకో రుజువు అయితే. అంటే ఫలానా టైంలో ఇది జరిగింది కాబట్టి ఇంకా నయం. మోనికా బేడిని తెలుగుకి రామానాయుడు గారు తీసుకొచ్చారు తాజ్మహల్ సినిమా ద్వారా, ఆయనకి కూడా లింకులు ఉన్నాయి వాళ్ళతో, అందుకే తీసుకొచ్చారని రాయాల. సంతోషం. అంటే ఇంత గొప్ప మేధావులు అన్నమాట వీళ్ళు, వరద చల్లడంలో సిద్ధవస్తులు. ఆ రాసినోడు ఈ వీడియో చూస్తే సిగ్గుతో తలంచుతుంది ఖచ్చితంగా. ఏదో గొప్ప వాళ్ళు అవినీతి పరులో కాదు, కోర్టు చూసుకుంటుంది. వాళ్ళు ఎవడు పైగా వీళ్ళందరూ ఈ లిక్కర్ కేసులో అంటే పలానా వాళ్ళు అరెస్ట్ అవుతారని కూడా రాస్తారట. కోర్టులకేం ప్రమేయం ఉండదా, వీళ్ళే తీర్పులు ఇచ్చేస్తారా? చూద్దాం ఏం జరుగుతుంది. బాయ్.